నమస్కారం. నా పేరు లక్ష్మి. నేను ఒక పర్సనల్ ఫిట్నెస్ సర్వీస్ కోచ్. ప్రతిరోజు మనం తీసుకునే మొదటి భోజనం ఏంటి? బ్రేక్ఫాస్ట్. మరి ఎంతమంది బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం మానేస్తున్నారు? లేదా ఎంతమంది బ్రేక్ఫాస్ట్లో సరైన న్యూట్రిషన్ తీసుకుంటాం లేదు? అయితే కామెంట్ చేయండి. మీరు ఎటువంటి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నారు? మీరు తీసుకునే బ్రేక్ఫాస్ట్లో ఎంత న్యూట్రిషన్ ఉంది? ఈరోజు ఎవరైతే బ్రేక్ఫాస్ట్ తీసుకోవటం మానేస్తున్నారో, ఎవరైతే బ్రేక్ఫాస్ట్లో సరైన న్యూట్రిషన్ లేకుండా తీసుకుంటున్నారో మీకోసమే ఈ వీడియో. సో లాస్ట్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఒకరికైనా షేర్ చేయండి. సో ఖచ్చితంగా మీరు తీసుకునే బ్రేక్ఫాస్ట్ కామెంట్ చేయండి. మరి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో మీల్ రీప్లేస్మెంట్ బ్రేక్ఫాస్ట్ అనేది మనకి కంప్లీట్గా ఎలా హెల్ప్ చేస్తుంది బాడీకి, దాని యొక్క రిజల్ట్స్ ఏంటి, సైన్స్ బేసిక్ ఎలా ఉంది అనేది ఈరోజు మీకు పూర్తిగా వీడియోలో చెప్పబోతున్నాను. హెల్తీ బ్రేక్ఫాస్ట్ అంటే ఏంటి? ప్రోటీను, కార్బోహైడ్రేట్స్, ఫైబరు, విటమిన్స్, మినరల్స్, ఈ 4 బ్యాలెన్స్గా ఉన్నప్పుడు మాత్రమే మన బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. మరి మనం రెగ్యులర్గా తీసుకునే ఫుడ్లో ఇది దొరుకుతుందా అంటే చాలా కష్టం. హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ తీసుకుంటే ఒక గ్లాసులోనే మనకి పూర్తి న్యూట్రిషన్ అందుతుంది. 2 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే ఇంకొకరు సపోర్ట్ లేకుండా కూడా ఈజీగా జెంట్స్ అయినా లేడీస్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, సపోజ్ ఫ్యామిలీకి ఏదైనా ఇబ్బంది అయింది, బ్రేక్ఫాస్ట్ అనేది చేయలేకపోతున్నారు అనుకోండి. అయితే ఏం చేస్తాం మనం? బయట వెళ్ళి ఏ బజ్జీలో పూరీలో తినేసి మన బాడీని పాడు చేసుకుంటూ ఉన్నాం. అదేం తప్పు లేదు. సో ఇండియన్ లైఫ్ స్టైల్ ప్రకారం బ్రేక్ఫాస్ట్ అంటే మనం ఇడ్లీ, పూరి, బజ్జీయే. కాకపోతే ఇప్పుడున్న జనరేషన్ బట్టి మారుతుంది కనుక మార్చాలి ఫాస్ట్ జనరేషన్కి. సో అంటే మనం ఒకవేళ బయటికి వెళ్ళినా కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు. 2 మినిట్స్లో మనం దాన్ని ప్రిపేర్ చేసుకొని తీసుకోవచ్చు. బాడీకి అవసరమైన ప్రోటీన్స్, మైక్రో న్యూట్రియంట్స్ అందుతాయి. సో దానివల్ల మనకి బాడీలో పుట్టే న్యూ సెల్స్ హెల్దీగా ఉంటాయి. సెల్స్ హెల్దీగా ఉంటే మనకి స్కిన్, హెయిర్, ఫిట్నెస్, అన్నీ, డైజెషన్ అంతా బాగుంటుంది. సో మరి న్యూట్రిషన్ షేక్ ప్రిపేర్ చేసుకునే విధానంలో షేక్ మిట్ వాడచ్చు. సో మంచి ఫ్యాట్ లైన్ మిల్క్ వాడచ్చు, వాటర్ వాడచ్చు, అలాగే ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీ కోచ్ గైడ్లైన్స్ ప్రకారం. ఓకేనండి. ఏంటంటే వెయిట్ మెయింటైన్ చేసుకోవచ్చు, ఎనర్జీ లెవెల్స్ అనేవి ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. సో ఫుల్ ఫీల్ అనేది ఉంటుంది. అంటే ఆకలి మనకి ఎప్పుడు పడితే అప్పుడు ఆకలి వేయకుండా, సో ఒక 3-4 అవర్స్ వరకు కడుపు ఫుల్ ఫీల్గా ఉంటుంది. సో తర్వాత మనకి డైజెషన్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. హెయిర్, స్కిన్ హెల్తీగా మారుతుంది. ఇవి మనకి న్యూట్రిషన్ తీసుకోవటం వల్ల వచ్చే బెనిఫిట్స్. నాట్ ఓన్లీ వెయిట్ లాస్. ఇది వెయిట్ లాస్ ప్రోడక్ట్ కాదు, మీల్ రీప్లేస్మెంట్ ప్రోడక్ట్. మరి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో ఇంగ్రీడియంట్స్ అండ్ ప్లస్ సైన్స్ బేసిక్ ఎలా ఉంటుంది? సో మనకి ఇందులో సోయా ప్రోటీన్, వి ప్రోటీన్, సో విటమిన్స్ ఏ, సి, డి, బి గ్రూప్స్, సో మినరల్స్, కాల్షియం, ఐరన్. సో ఇవన్నీ కూడా క్వాలిటీగా ఇందులో ఉంటాయన్నమాట. అంటే ఏ దేశానికి వాతావరణానికి తగ్గట్టు ఆ దేశానికి ఈ ఫుడ్ అనేది మనకి ఐసోలేటెడ్ సైన్స్ బేసిక్ ద్వారా తీసి మనకి అందించడం జరుగుతుంది. సో మరి సైన్స్ చూసుకుంటే దీంట్లో ఉండే ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ ఎలా పనిచేస్తాయంటే, ప్రోటీన్ అనేది మనం ఏదైనా ఫ్యాట్ లాస్ డైట్ చేసినా, లేదా మనం ప్రతిరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వయసు పెరిగే కొద్దీ మజిల్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో మజిల్ బిల్డ్ అవడానికి బాగా హెల్ప్ చేస్తుంది. బాడీకి కావాల్సిన వైటమిన్స్, మినరల్స్ అనేవి బాడీకి అందివ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో దీంట్లో ఉన్న కాల్షియం, జింక్, ఏవైతే ఐరన్, ఇవేవైతే ఉంటాయో బోన్ స్ట్రెంత్ హెల్తీగా ఉండటానికి హెల్ప్ చేస్తుంది. దీని యొక్క సైన్స్ బేసిక్ అనేది ఇలా మన బాడీ మీద ఆధారపడి ఉంటుంది. ఈ ప్రోడక్ట్ స్టోరేజ్ ఎలా ఉంటుంది అంటే కూల్ అండ్ డ్రై ప్లేస్లో ఉంచుతారు, హీట్కి దూరంగా ఉంచుతారు. సో అలాగే హెయిర్ టైట్ కండిషనర్లో స్టోరేజ్ చేయడం జరుగుతుంది. ఎండకి దూరంగా ఉంచాలి. అంటే స్టోరేజ్ మెథడ్ అంతా మెయింటైన్ చేస్తారనమాట.
క్వాలిటీ స్టోరేజ్ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. కస్టమర్కి అందేంత వరకు కూడా చాలా క్వాలిటీగా దీన్ని స్టోరేజ్ చేసి మన దాకా రావడం జరుగుతుంది. సో ఎవరి చెయ్య టచ్ అవ్వదు, డైరెక్ట్గా కస్టమర్ నాలికే టచ్ అవుతుంది ఈ బ్రేక్ఫాస్ట్ ఫుడ్ అనేది. అందుకే అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, స్నాప్డీల్లో కానీ మనం ఆర్డర్ చేసుకునేటప్పుడు వాళ్ళ యొక్క స్టోరేజ్ మెథడ్ ఎలా ఉంటుందో మీరు ఆల్రెడీ గూగుల్లోకి వెళ్ళి కొట్టొచ్చు. స్టోరేజ్ ఎలా ఉంటుంది, స్టోరేజ్ మెథడ్ ఎలా ఉంటుంది. ఏ ఐటెం అయినా స్టోరేజ్ చేయడానికి ఓకే, కానీ ఫుడ్ స్టోరేజ్ చేయడానికి ఆ స్టోరేజ్ మెథడ్ అనేది సరిపోదు. సో దానివల్ల ఏంటంటే ఆన్లైన్లో అమెజాన్లో స్నాప్డీల్లో తీసుకున్న ప్రోడక్ట్ వల్ల సో కలరు చేంజ్ అవుతుంది, తర్వాత మనకి టేస్ట్ చేంజ్ అవుతుంది, ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది, చాలా డేంజర్. రిజల్ట్స్ విషయానికి వస్తే కనుక రిజల్ట్స్ అంటున్నారు ఏంటి మేడం? ఖచ్చితంగా మరి ఇదే న్యూట్రిషన్ తీసుకుంటూ చాలామంది బరువు తగ్గుతున్నారు, బరువు పెరుగుతున్నారు. సో డయాబెటిక్ నార్మల్ చేసుకుంటున్నారు, హార్ట్ కంప్లైంట్ నార్మల్ చేసుకుంటున్నారు, చిల్డ్రన్స్ లేని వాళ్ళకి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కరెక్ట్ చేసుకుంటున్నారు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటూ. సో అంటే రిజల్ట్స్ విషయానికి వస్తే కనుక ఈ ప్రాబ్లమ్స్కి ఎవరైనా ఫాలో అవ్వాలి అనుకుంటే కన్సిస్టెంటీ అనేది చాలా ఇంపార్టెంట్. మొదట 7 రోజుల్లో మనకి బాడీ తేలిగ్గా ఉంటుంది. 7 రోజుల నుంచి 10 రోజుల మధ్యలో, అంటే కనీసం 1 నుంచి 10 రోజుల మధ్యలో మనకి ఎనర్జీ లెవెల్స్ బాగుంటుంది, డైజెషన్ బాగుంటుంది, మంచి నిద్ర అనేది బాగుంటుంది. సో తర్వాత 2వ వీక్ నుంచి 2 వారాల నుంచి 3 వారాల మధ్యలో ఏమవుతుందంటే సో మనకి వెయిట్ అనేది కంట్రోల్లోకి వస్తుంది. ఫస్ట్ మనకి 10 డేస్లో వాటర్ వెయిట్ లాస్ అవుతూ ఉంటుంది. సో తర్వాత 2 నుంచి 3 వీక్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి 2 నుంచి 4 కేజీలు ఫ్యాట్ లాస్ అనేది జరుగుతుంది. అంటే ఫ్యాట్ ఉన్న వాళ్ళకి, ఫ్యాట్ లాస్ డైట్ చేసే వాళ్ళకి. లేదు ఈ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే, న్యూట్రిషన్ తీసుకుంటే మాకు రిజల్ట్స్ రావట్లేదని చాలామంది అంటారు. మీకు రిజల్ట్స్ రావాలి అంటే మీకు క్యాలరీ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది నేను ఓన్లీ మీల్ రీప్లేస్మెంట్ కింద మాత్రమే చెప్తున్నా. సో మీల్ రీప్లేస్మెంట్ కింద తీసుకునే వాళ్ళకి స్కిన్, హెయిర్, హెల్త్, బాడీలో గ్లూకోజ్ లెవెల్స్, బ్లడ్ కంట్రోల్, బ్లడ్ ఇంప్రూవ్మెంట్, ఇలా కొన్ని రకాల ప్రాబ్లమ్స్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకు? మనకి కావాల్సింది, బాడీకి కావాల్సిన ఫుడ్ ఫైబరు, కార్బోహైడ్రేట్స్, ప్రోటీను, వైటమిన్స్, మినరల్స్, ఈ 4 బ్యాలెన్స్గా ఉండటం వల్ల బాడీ ఆరోగ్యంగా ఉంటూ మనం హ్యాపీగా ఉండగలుగుతాం. సో ఎవరైతే మీ లైఫ్లో, మీ లైఫ్ స్టైల్లో మంచి బ్రేక్ఫాస్ట్ మార్చుకోవాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో ఉన్న నా వాట్సాప్ లింక్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. మీకు తగ్గట్టు ప్లానింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా హెల్ప్ అవుతుందండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఒక్కరికైనా షేర్ చేయండి. మీరు అసలు బ్రేక్ఫాస్ట్ తింటున్నారా లేదా, అసలు మీరు బ్రేక్ఫాస్ట్ షిఫ్ట్ చేస్తున్నారా, ఏ బ్రేక్ఫాస్ట్ తింటున్నారో అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.